ప్రాంతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న నెల్లూరులోని రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బారా షాహీద్లను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో కోరికల రొట్టెలను మార్చుకున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఇక స్వర్ణాల చెరువు వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. బారా షాహీద్ రొట్టెల పండుగ రెండవ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం నేను స్వర్ణాల చెరువు వద్ద ఉన్నాం. స్వర్ణాల చెరువు వద్ద వచ్చేటువంటి భక్తులు ఒక కోలాహలంగా రొట్టెల మార్పిడి చేసుకునేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి నేను ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూపించే ప్రయత్నం చేయబోతున్నారు మన కెమెరామెన్. ఒకసారి స్వర్ణాల చెరువు వద్ద ఉదయం నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి, ఒక ఆంధ్రప్రదేశే కాదు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా ఈ యొక్క రొట్టెలు మార్చుకునేందుకు కూడా భక్తులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒకసారి మనతో పాటు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం మనం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ముహిబా అండి, నెల్లూరు నుంచే వచ్చాము. ఏంటి మేడం ఈ పండగ యొక్క విశిష్టత చెప్పగలుగుతారా? రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. నమ్మకంతో వస్తే ప్రతిదీ అవుతుంది. మేము లాస్ట్ టైం వచ్చాము, ఇల్లు రొట్టె తీసుకున్నాము. మేమైతే ఇల్లు కట్టాము. ఈ ఇయర్ వచ్చేసి వదిలడానికి వచ్చాము. ఇల్లు రొట్టె తీసుకున్నాము, ఇల్లు కట్టేసాం. 3 స్టేర్ ఇల్లు కట్టాము, అది వదలడానికి వచ్చాము. వచ్చేటువంటి భక్తులకి ఏం చెప్పబోతారు చెప్పండి ఈ రొట్టెల పండుగ గురించి? ఏదైనా నమ్మకంతో తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఒకటి వదిలి ఒకటి తీసుకోవాలనేది నమ్మకం ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఏదంటే అది తీసేసుకొని అలా చేస్తున్నారు. అలా కాకుండా ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి మార్చుకుంటే అన్ని బాగా ఉంటాయి. మేడం మీరు చెప్పండి, అసలు ఈ రొట్టెలు మార్చుకుంటారు, చాలా మంది కూడా నిజంగా జరగద్దా లేదా అనుకుంటారు. ఏంటి మీరు ఈ గతంలో ఏ రొట్టె పట్టుకున్నారు? నమ్మకంతో వస్తే అనుకుంటే జరుగుతుందండి. నాకు తెలిసి నేను 10 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నాను. సో నా చిన్నప్పటి నుంచి నేను చదువు రొట్టె తీసుకున్నాను, దాని తర్వాత మ్యారేజ్ రొట్టె తీసుకున్నాను, దాని తర్వాత ఉద్యోగం రొట్టె తీసుకున్నాను. స్టిల్ మా పిల్లలకు కూడా చదువు రొట్టె తీసుకున్నాను. ఇప్పుడు ఇంటి రొట్టె తీసుకున్నాను, అది పూర్తయింది. సో అది నమ్మకంతో అనేది మా పెద్దల నుంచి వస్తుంది మాకు కూడా అలాగే. ఎస్. సో నమ్మకంతో రండి, మీ అనుకున్నది పూర్తవుతుందని నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏ రొట్టె పట్టుకున్నా కూడా ఆ రొట్టె నెరవేరుతుందనే ఒక సంకల్పంతోనే కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా ఈ బారా షాహీద్ రొట్టెల పండుగ నిదురుస్తుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చింది. ఏంటి ఏ రొట్టె పట్టుకున్నారు? జాబ్ రొట్టె కోసం వచ్చాను. జరుగుతుందని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా జాబ్ కొట్టాలని, మళ్ళీ వచ్చి నేను రొట్టె పంచాలని అనుకుంటున్నాను. మీరు చెప్పండి. మేము చిత్తూరు నుంచి వచ్చాము. నేను ఉద్యోగం రొట్టె, ఆరోగ్యం రొట్టె కోసం వచ్చాము. ఫస్ట్ టైం రావడము, నమ్మకంతో వచ్చాము, జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాము. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా చిత్తూరులో నుంచి వచ్చినాము, ఆరోగ్యం కోసం వచ్చినాము. ఇంకా బాగా అయితే ఇంకా మళ్ళీ మా ఊర్లో ఉండే వాళ్ళకి కూడా చెప్పి మళ్ళీ మేము వచ్చే సంవత్సరం తీసుకొని వచ్చి మళ్ళీ రొట్టెలు పంపిస్తాం, అందరికీ పంచుకొని పోతాము. సో రొట్టె మార్చుకునే విధానం ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఏదైతే రొట్టెలు మార్చుకుంటున్నారు అంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఇక్కడ రొట్టెలు మార్చుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి రొట్టెల కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తులు నేను చూపిస్తున్నాను. వీళ్ళందరూ కూడా గతంలో ఏదైతే సంతానం రొట్టె ఎవరైనా తీసుకో ఉంటారో వారు అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ అదే రొట్టెను కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ విధంగా రొట్టెలు అంటే ఇదిగోండి నేను చూపిస్తున్నాను, చూసారా, ఇవి రొట్టెలు. ఈ రొట్టెలను కూడా ఏదైతే సంతానం, ఆరోగ్య, వైభోగ, అదే ఐశ్వర్యం, విదేశీ రొట్టె, ఇలా అనేక రొట్టెలు కూడా ఇక్కడ ప్రధానంగా కూడా ఈ రొట్టెల మార్పిడి విధానం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు గతంలో ఇల్లు రొట్టె తీసుకుంటే ఇల్లు సక్సెస్ అయితే ఈ సంవత్సరం ఆ ఇల్లు సక్సెస్ అయింది కాబట్టి మరలా ఇల్లు కట్టుకునే వారు ఎదురు చూస్తున్నటువంటి భక్తులకు ఈ విధంగా ఇల్లు రొట్టిస్తారు. సో ఈ విధంగా రొట్టెల మార్పిడి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేదు. కుల మతాలకు అతీతంగా ఇక్కడికి అందరూ వస్తుంటారు. ఒక ముస్లిమే కాదు, ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క రిలీజియన్ చాలామంది కూడా ఈ పండుగను ఎంతో ఆనందంగా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది వస్తున్నారు. ఈ ఏడాది 20 లక్షల పైగా కూడా వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కూడా రెండవ రోజు రొట్టెల పండుగ ఘనంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది రెండవ రోజు రొట్టెల పండుగపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, స్వర్ణాల చెరువు వద్ద నుంచి. అయోధ్య ఆలయ